ఎవరైనా కావచ్చు, వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయన్న. ఏమిటి ఆ లక్షణాలంటే ఘోరమయ, క్రూరమయ, నేరమయ భావజాలంతో విశ్వజనులను భయభ్రాంతులకు గురి చేసి హింసించి హతమార్చి భయావహ వాతావరణాన్ని సృష్టించి ప్రపంచమంతటా తమ శాసనమే చెల్లాలన్న వికృత భావజాలమే రాక్షస భావజాలం. పురాణాల లోపల ఇది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద సనాతన ధర్మానికి ప్రత్యేకంగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రామాయణ కాలంలో, మహాభారత కాలం లోపల ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ భావజాలం ఏంటంటే మా శాసనమే ప్రపంచమంతటా నడవాలే, మేమన్నదే చెల్లాలే, కాదంటే అందరినీ హతమార్చాలి అనేటువంటి ఒక భావజాలం రాక్షసులది అన్నట్టు భావజాలం. ఇందుకు మచ్చు తునక లాంటిది. అంటే ఈ రోజుల రాక్షసులు ఎవరు అనేటువంటి ప్రశ్న మనకు వస్తే సమాధానం చాలా సులభంగా దొరకడానికి అవకాశం ఉంది. ఎందుకు మచ్చు తునక లాంటిదే అంటే ఒక షాంపిల్ మాదిరిగా మొన్నటి 22/4/2025 నాటి కాశ్మీర్లో గల పహల్గామ్ మారణకాండ ఎంత ఘోరమైనటువంటిదంటే మొత్తం 28 మందిని తేలిన తర్వాతే వాళ్ళని కాల్చి చంపిన ఘటన ఏదైతుందో, అట్లా కాల్చి చంపిన వారి మతం ఏమిటో అది ఒక మతమేనా, లేక వారి మతానికే వారు మాయని మచ్చల? ఇట్టి హంతకుల మతమేదో ఆ మతస్థులంతా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ఆలోచించి ఎక్కడైతే హింసా ప్రవృత్తి ఉంటుందో అది ఒక మతం యొక్క ముసుగు లోపల అలాంటి పనులు చేయకూడదు. ఈ భారతదేశం అందరూ ప్రపంచం లోపల ఏ దేశంలో లేనటువంటి సోదర భావం భారతదేశం లోపల ఉంది. ఈ సోదర భావానికి విఘాతం కలిగిస్తూ ఇలాంటి రాక్షస శక్తులు చేస్తున్నటువంటి వాటిని మేము ఇక్కడ బర్దీపూర్ దత్తగిరిమార ఆశ్రమం యొక్క వేద విద్యార్థులతో పాటు అందరం కూడా దీన్ని చాలా ఘోరంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఆ జరిపిన మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ మతస్థుల పెద్దలు ఇలాంటి వాటిని నియంత్రించాలి. మన ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మా ఆశయం. ధన్యవాదాలు.